పెట్రోల్ డీజిల్ ప్రజెంట్ ట్రెండింగ్ కదా. ఫస్ట్ ఏంటంటే ప్యానిక్, పెట్రోల్ కానీ డీజిల్ కానీ అయిపోతుందేమో అని తెలియకుండానే ఎక్కువ కొనేస్తున్నాం. మీకు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే కోవిడ్ టైంలో కోవిడ్ వచ్చిన కంటే కూడా కోవిడ్ వచ్చిందేమో అని భయపడి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ. మనకు అవసరం రాకపోయినా సరే వారం రోజుల్లో కొట్టించుకునేది ఒక రోజులోనే కొట్టించుకుంటున్నాం. అక్కడ ఉన్న స్టోర్ కంటే కూడా మనం ఆ అపోహ విని ఎక్కువ కొట్టించుకోవడం వల్ల రెగ్యులర్ గా మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు మహా అయితే 200-300 బ్యాచిలర్ లైఫ్ అయితే 100 కొట్టించుకుంటాం. బట్ కాకపోతే ఈ ప్యానిక్ అటాక్ మనకు తెలిసిన తర్వాత పెట్రోల్ డీజిల్ అయిపోతుందని తెలిసి 500 కొట్టించేది 1000 కొట్టిస్తున్నాం, 1000 కొట్టించేది 2000 కొట్టిస్తున్నాం, 2000 కొట్టించోడు ఫుల్ ట్యాంక్ చేస్తున్నాం. పెట్రోల్ కొరత అయితే లేదు, డీజిల్ కొరత. డీజిల్ వాడకం అనేది పోయినసారితో పోలిస్తే 2-3 రెట్లు ఇప్పుడు పెరిగింది. అంటే మొన్న జరిగిన యుద్ధం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది చాలా వరకు ఆయిల్ మీద పడింది, ఆయిల్ అండ్ గ్యాసెస్ మీద ఆ అటాక్ పడింది. ఆయిల్ కంపెనీస్ అడ్వాన్స్ అడగడం మొదలెట్టినాయి. ఇదివరకు ఎలా ఉంటుందంటే ఆయిల్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకంటూ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, తర్వాత వాళ్ళకు అండర్స్టాండ్స్ ఉన్నాయి. బట్ కాదు ఏంటంటే ఇప్పుడు ఆయిల్ ఓనర్స్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేవాళ్ళు కొంచెం అడ్వాన్స్ అనేది కొంచెం వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్ చేయడం వల్ల వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి అవి డిలే అవడం కూడా జరిగింది. అండ్ అందరికీ తెలిసిందే ఇంటర్నేషనల్ లో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అన్ని కూడా చాలా వరకు పెరిగాయి. సో మన డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ గారు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇబ్బంది ఏమీ లేదు, 2-3 days లో అంతా సాల్వ్ అయిపోద్ది. ఇదంతా జస్ట్ మన ప్యానిక్ వల్ల ఇదంతా క్రియేట్ అయింది. రెగ్యులర్ గా ఉండే కానీ ఫేక్ రీల్స్ కానీ ఎవరు నమ్మొద్దు. ఆల్రెడీ 59 bunks లో డీజిల్ అనేది ఫిల్ చేసామని జేసీ గారు చెప్పారు. ఏలూరు నుంచే కాదు చుట్టుపక్కల ఉన్న ఏ ఏరియా నుంచైనా సరే మాక్సిమం క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి నేను చాలా కష్టపడుతున్నాను కూడా. ఈ కష్టం మీకు నచ్చుంటే ప్లీజ్ ఫాలో. మీ ఫీలింగ్ ఏంటో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.